మీకు వినిపిస్తే ఇస్తాను వై అని కామెంట్ చేయండి. ఓకే. సో జావా స్క్రిప్ట్, వాట్ ఇస్ ద జావా స్క్రిప్ట్? ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ నేర్చుకున్నామండి. సో జావా స్క్రిప్ట్ వచ్చేసరికి అంతకుముందు ఏంటంటే దీన్ని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నారు. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంతకుముందు అంటే ప్రీవియస్ అంటే నోడ్ చేసి అనేది రాకముందు అనమాట. ఓన్లీ క్లయింట్ సైడ్ అంటే ఏంటి? క్లయింట్ సైడ్ అంటే ఓన్లీ రన్స్ ఇన్ బ్రౌజర్, రన్స్ ఇన్ బ్రౌజర్, బ్రౌజర్ లో మాత్రమే రన్ అవుతుంది. అంటే మీరు రాసే కోడ్ నేను బ్రౌజర్ లో లోడ్ చేస్తేనే రన్ అవుతుంది, అంతే తప్ప సర్వర్ లో రన్ కాదు అని దాని మీన్. అయితే సో అంతకుముందు సో క్లయింట్ సైడ్ ఉండేది, కానీ రీసెంట్ గా వచ్చినటువంటి నోడ్ చేసి, నోడ్ చేసి అనేది కూడా ఒక జావా స్క్రిప్టే కాబట్టి సో ఈ నోడ్ చేసిన ఒక పర్సన్ ఏం చేశాడంటే, ఈ నోడ్ చేసిన ఎవరైతే మీరు చేశాడో వాళ్ళు ఏం చేశాడు, ఇలా కాదు నేను ఇప్పుడు సేమ్ జావా స్క్రిప్ట్ వాడుతున్నాను కదా, అదే జావా స్క్రిప్ట్ నేను వై నాట్ సర్వర్ లో పెట్టి ఎందుకు వాడకూడదు అనే ఒక చిన్న దాని మీద వర్కౌట్ చేసి అప్పుడు దాని మీద కూడా అది కూడా సర్వర్ లో కూడా వర్కౌట్ చేసేటట్టు చేశాడు. సో ఇప్పుడు దాన్ని ఇప్పుడు సేమ్ జావా స్క్రిప్ట్ ని ఏమంటున్నారు అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నారు. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నారు. సో దీంట్లో ఒకసారి టాపిక్స్ చూద్దాము. జావా స్క్రిప్ట్ ఫస్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ లో మెయిన్ థింగ్ ఏంటంటే టాపిక్స్ చూసినాక నోట్స్ చూద్దాము. ఫస్ట్ ఇంట్రో, ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసేది ఇంట్రో. ఇంట్రో అనుకుని నేను ఏమంటానంటే డేటా స్ట్రక్చర్స్ అంటాను. ఓకే, డేటా స్ట్రక్చర్స్ లోనే ఇంట్రో అవన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇది ఫస్ట్ ఇది కవర్ చేద్దాము. డేటా స్ట్రక్చర్స్ గురించి ఇప్పుడు మీకు చెప్పేది కూడా డేటా స్ట్రక్చర్స్ లో ఏమేమి ఉంటాయంటే మాక్సిమం దీంట్లో ఒకటి ఇంట్రో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వేరియబుల్స్ ఉంటాయి, నెక్స్ట్ డేటా టైప్స్ ఉంటాయి, కామెంట్స్ ఉంటుంది, నెక్స్ట్ డీబగ్గింగ్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా డేటా టైప్స్ ఉంటాయి, లేకుండా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మాక్సిమం ఎక్కడైతే పడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి డేటా టైప్స్ తర్వాత ఆపరేటర్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ లూప్స్, ఇలా ఉంటుంది. సో ఇవి బేసిక్ అంటే మనం మధ్యలో యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ ఇంట్రడక్షన్ లో మనం అది చూసాం. ఇప్పుడు మనం ఒక వేరియబుల్స్ నుంచి మనం మాట్లాడుతున్న ఇంట్రడక్షన్ చూసాం. ఇంతకంటే అవసరం లేదు, ప్రాక్టికల్ గా అయితే అవసరం లేదు. సో చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు మనకి. సో వేరియబుల్స్, ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయడం ఎట్లా, హౌ టు డిక్లేర్ వేరియబుల్. ఒక వేరియబుల్ ని డిక్లేర్, ఇక్కడ వేరియబుల్ మాట్లాడితే ఒక రెండు విషయాలు ఉంటాయి, 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికల్లా డిక్లేరింగ్, రెండు వచ్చేసరికల్లా అసైన్, ఇలా రెండు స్టెప్స్ ఉంటాయి. మనం ఫస్ట్ డిక్లేరింగ్ దాని గురించి చూద్దాం. డిక్లేర్ చేయడానికి ఫర్ డిక్లేరింగ్ మనం ఏమేమి వాడతామంటే ఫర్ డిక్లేర్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకోండి, మనం ఏమేమి వాడతాము అంటే var వాడచ్చు, let వాడచ్చు, నెక్స్ట్ ఇంకొచ్చి కాన్స్ట్ వాడచ్చు. ఇలా 3 వాడాలన్నమాట కీవర్డ్. ఏదన్నా మీకు ఏదన్నా ఒక ఆప్షన్ దాని పర్పస్ ఉంటుంది, కానీ జనరల్ గా బాగా వాడేది ఏంటంటే ఓల్డ్ నుంచి వాడేది ఏంటంటే var. కొత్తగా వచ్చిన ఏంటంటే న్యూ అంటే వర్షన్ నుంచి వచ్చిన ఏంటంటే let, కాన్స్ట్.
ఇలా కొత్త వెర్షన్స్ వచ్చాయి. ఓకేనా? సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలంటే జావా స్క్రిప్ట్ కి అదర్ నేమ్ ఏముంటుందంటే జావా స్క్రిప్ట్ ఒక పేరు కూడా పెట్టారు. దీన్ని ఎక్మా స్క్రిప్ట్ అంటారు. ECMA ఎక్మా స్క్రిప్ట్. ఇంకా ఎక్మా స్క్రిప్ట్ అంటే ఏదో అనుకునేవారు కాకండి, నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ అనమాట. ఓకే, ఎక్మా స్క్రిప్ట్ అంటున్నారు దీన్ని. సో ఎందుకంటే ఎక్కడన్నా పోయినప్పుడు ఎక్మా స్క్రిప్ట్ వచ్చా అని అడుగుతారు. సో యూ నీడ్ టు నో ఎక్మా స్క్రిప్ట్ అనే పేరును కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి ఎక్మా స్క్రిప్ట్ వచ్చేసరికల్లా ఎక్మా స్క్రిప్ట్ దీనికి ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. ఎక్మా స్క్రిప్ట్ 2000 సో 2018, 2017, 16 ఇట్లా కూడా ఉన్నాయి. 2017 నెక్స్ట్ వచ్చేసరికల్లా 2016 ఇలా ఉన్నాయి. ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొత్త అంటే అప్డేషన్స్ తీసుకొని వస్తున్నారు ఏరేస్ కోసం. నెక్స్ట్ ఎక్మా స్క్రిప్ట్ 15 ఇలా వర్షన్స్. ఎక్మా స్క్రిప్ట్ పేరుని ఈ బేస్డ్ అపాన్ ఇయర్ బట్టి. అయితే ఎక్మా స్క్రిప్ట్ 15 వరకు మాత్రం ఒక దీన్ని ఒక వర్షన్ అని ఒక పేరు ఉండేది. ఇప్పుడు మీకు కనిపించేన్ని కూడా అఫీషియల్ నేమ్స్ అన్నమాట. మీకు కనిపించేన్ని కూడా ఎక్మా స్క్రిప్ట్ 2015 ఇట్లా. దీనికి వర్షన్ కి ఒక పేరు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. దీన్ని ఏమన్నారంటే ES అంటే ఎక్మా స్క్రిప్ట్ 6 అన్నారు. ఎక్మా స్క్రిప్ట్ 6 అంటే 2015 వర్షన్ అన్నమాట. ES6 అంటారు. ఓకే, సో ఇట్లా వర్షన్స్ రిలీజ్ చేసుకుంటున్నారు. సో బేసిక్ గా ఇక్కడ మిస్ అయింది, అందుకు మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఇంట్రడక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అట్లా వర్షన్స్. ఓకే, ఇప్పుడు మనం డిక్లేరింగ్ వేరియబుల్ ఏమేమి వాడాలో చూసారు కదా. కీవర్డ్స్, వీటిని ఏమేమి వాడాలి? యూజ్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ మనం వాడతాం అన్నమాట. సో ఇక్కడ మీరు గమనించండి ఎట్లా డిక్లేర్ చేయాలో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, జస్ట్ వేర్. ఇప్పుడు మనం వేర్ తోటే వాడదాం. లెట్ వేర్ ఏ అనేది వేరియబుల్ ఇస్ ఈక్వల్ టు పాత్. ఇలా. సో ఎవ్రీ లైన్ ని కూడా ఇక్కడ రూల్ పెట్టుకోండి. ఎవ్రీ లైన్ దీన్ని ఇంకో పదం కూడా అంటారు స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ సెమీకోలన్. సో సి లాంగ్వేజ్ కూడా అలా ఉంటుంది కదా, సేమ్ థింగ్. అలా సెమీకోలన్ మీతో ఎండ్ చేయాలి, ఎందుకంటే జావాస్క్రిప్ట్ కంపైలర్ కి తెలవాలి కాబట్టి. ఓకే, అయితే సెమీకోలన్ తో ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా రాస్తాం ఎనీ వేరియబుల్. అయితే ఇక్కడ మీరు గమనించండి. సో ఇక్కడ వేర్ అనేది ఏంటంటే కీవర్డ్. వేర్ అనేది ఏంటిది? కీవర్డ్ మీరు వాడాల్సినటువంటి కీవర్డ్ అన్నమాట. నెక్స్ట్ ఏ అనేది ఏంటి అంటే వేరియబుల్ నేమ్. ఓకే, సారీ, డిక్లేరింగ్ కదా. డిక్లేరింగ్ ఇలా పెట్టకూడదు, మనం ఇంతే ఉంటుంది. డిక్లేర్ చేశాడు, మనం ఏం వాల్యూ అసైన్ చేయట్లేదు. ఓకే, రైట్, బాగానే ఉంది. అసలు వేరియబుల్ అంటే ఏంటి? వాట్ ఇస్ ఎ వేరియబుల్ అంటే ఇట్ ఈస్ ఏ లొకేషన్ ఇన్సైడ్ ఏ మెమరీ. ఓకే, లొకేషన్ ఇన్సైడ్ ఏ మెమరీ. సో దాన్ని మనం వేరియబుల్ అంటారు. సో దేనికి లొకేషన్, ఆ లొకేషన్ ఏం చేస్తామంటే మనం డేటాని స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ లో డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి, కంప్యూటర్ మెమరీలో కూడా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. ఒక లొకేషన్ కి ఒక పేరు పెడుతున్నాం ఏ అని. సో మన బీరోలో ఏ విధంగా అయితే సొరుగులకి ఈ దీంట్లో అంటే ఈ ఖానాలో ఈ బుక్స్ ఉండాలి, ఈ ఖానాలో బుక్స్ ఉండాలి, లైబ్రరీ బుక్స్ పెట్టుకుంటామో అదే విధంగా ఈ కంప్యూటర్ యొక్క మెమరీలో కూడా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్ కు మీకు నచ్చినటువంటి పేరుని మీరు ఎలా పెడుతున్నారు, ఏ అని నేమ్ పెడుతున్నారు. మరి ఆ లొకేషన్ పెట్టినప్పుడు దానికి సంబంధించిన ఏం పెట్టాలి, వాల్యూ కూడా ఇవ్వాలి కదా. సో దానికోసం అంటే దాన్ని ఏమంటే అసైనింగ్ ఏ వాల్యూ. ఇక్కడ చూడండి, పైన చూడండి, స్టెప్ అసైనింగ్ ఏ వాల్యూ. సో మెమరీలో ఒక ఏరియా పెట్టుకున్నారు, దానికి ఒక వాల్యూని సెట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే
ఏ ఈజ్ ఈక్వల్ టు. సో ఆ మెమరీ లొకేషన్ లో నేను ఏ అనే దాన్ని పెట్టాను అని చెప్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం 2 స్టెప్స్ చేసాం. కంబైన్ 2 స్టెప్స్. ఇక్కడ 2 స్టెప్స్ ను కలుపుతాం. అంటే ఏం చేసాం, ఇప్పుడు డిక్లేరింగ్ ని అసైనింగ్ వాల్యూని ఒకే స్టెప్ లో కూడా రాయొచ్చు. ఎలా చూడండి, వేర్ ఏ ఇస్ ఈక్వల్ టు 2 అని కూడా రాయొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఇక్కడ డిక్లేర్ చేసాం. ఇక్కడ మీకు చెప్తున్నాను మళ్ళీ, ఇక్కడ మనం చేసింది డిక్లేర్ చేసాం. డిక్లేరింగ్ ఇక్కడ ఏం చేసాం మనం ఈ స్టెప్ లో, అసైనింగ్ వాల్యూని మనం అసైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి, ఆ 2 స్టెప్లు అంటే డిక్లేరింగ్ అసైనింగ్ వాల్యూ 2 కూడా కలిసిపోయాయి. ఒకే దగ్గర ఒకే స్టెప్ లో రాసాం. ఇలా కూడా రాయవచ్చు. సరే, ఇలా ఎప్పుడు అవసరం ఉంటుందా, ఇలా రాయాలి ఇదే ఎవ్రీ టైం వాడటం అంటే అలా కుదరదంటే, ఇక్కడ ఒక్కొక్కసారి మనం ఇనిషియల్ గా వాల్యూ ఇయ్యలేము. సో అప్పుడు మనం ఓన్లీ డిక్లేర్ వరకు మాత్రమే చేయగలం. అంటే ఇనిషియల్ గా మనకు వాల్యూ లేదు, ఎవరు వాల్యూ ఇస్తారో, ఆ వాల్యూ ఎవరు ఇస్తారో తెలియదు, ఎటువంటి వాల్యూ ఇస్తారో తెలియదు. కాబట్టి అప్పుడు ఆ టైంలో మనం డిక్లేర్ చేస్తాం. కానీ నాకు ముందే వాల్యూ తెలుసు అనుకోండి, నేను ముందే ఇలా అసైన్ చేస్తాను వాల్యూ. సో ఇది ఈ విధంగా మనం డిక్లేర్ చేస్తాం మరియు అసైన్ చేస్తాం. సో ఈ విధంగా చేస్తాం. అయితే సేమ్ థింగ్ ఇలానే మీరు లెట్ గాని కాన్స్ట్ గాని వాడవచ్చు. లెట్ గాని కాన్స్ట్ గాని వాడవచ్చు. రైట్. సో ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ జేఎస్ బిన్ ఇది మీకు మీరు దాన్ని ఏమంటారు, ఆన్లైన్ లో ఉంటుంది జేఎస్ బిన్. దీంట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ ఆన్లైన్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. మళ్ళీ ఫైల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడికి వెళ్ళి జేఎస్ బిన్ అని కొట్టండి, జేఎస్ బిన్. సో జేఎస్ బిన్ కొట్టేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు జేఎస్ బిన్ అంటే ఒకేసారి కొంతమంది ఆల్రెడీ కొట్టున్నాం కాబట్టి వచ్చింది. సో నేను తీసేస్తాను, జస్ట్ జేఎస్ బిన్ సెట్ చేస్తాను. మీకు ఇలా కనిపిస్తుంది. జస్ట్ ఫస్ట్ అది కొట్టండి, జావాస్క్రిప్ట్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ దీని గురించి జేఎస్ బిన్ వాడే ముందు మీరు అసలు జేఎస్ బిన్ గురించి ఒకసారి చూడండి. సో ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ హెచ్టిఎంఎల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది కదా. మనకి కావాల్సింది ఏంటంటే ఓన్లీ జావాస్క్రిప్ట్. నాకు హెచ్టిఎంఎల్ వద్దు. హెచ్టిఎంఎల్ వద్దంటే క్లిక్ చేస్తే ఆ హెచ్టిఎంఎల్ పార్ట్ వెళ్ళిపోతుంది చూడండి. నాకు ఓన్లీ అవుట్పుట్ వస్తుంది చూసారా. సో నాకు అవుట్పుట్ కూడా వద్దండి, నాకు కన్సోల్ కావాలి. సో నాకు అవుట్పుట్ తీసేస్తాను. కన్సోల్ అంటే ఫర్ టెస్టింగ్ పర్పస్ వాడేది. సో ఇప్పుడు మనం టెస్టింగ్ పర్పస్ కదా వాడేది. సో అందుకని ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను, వేర్ ఏ ఇస్ ఈక్వల్ టు 2 ఇందాక పెట్టింది అదే కదా, 2 పెట్టి సెమికోలన్ పెట్టాను. సరే, ఇప్పుడు దీనికి అవుట్పుట్ చూడటం ఎట్లా? సో అవుట్పుట్ చూడటం కోసం మీకు ఇక్కడ మెన్షన్ చేశాను పైన. మీకు ఇక్కడ చూస్తే డీబగ్గింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పాను, డీబగ్గింగ్ కోడ్. మన కోడ్ని ఇక్కడ కామెంట్స్ మాట్లాడుతున్నాను. స్పైక్ పెడతాను, ఫస్ట్ డీబగ్ చేస్తాను, ఆ తర్వాత కామెంట్ చేయటం. సో డీబగ్గింగ్ కోడ్ మనం ఎలా డీబగ్ చేస్తాము అంటే, డీబగ్ అంటే టెస్టింగ్, వర్క్ అవుతుందా లేదా అనేది టెస్టింగ్ చేయాలి. ఎలా చేస్తాం? సో దీనికోసం వాడేది ఏంటంటే కన్సోల్ డాట్ లాగ్. కన్సోల్ ఆబ్జెక్ట్ లో లాగ్ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. దాంట్లో నేను ఏది పెడతా, హాయ్ అని పెడతాను. చూడండి, నేను హాయ్ అని పెడితే హాయ్ అని వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి నేను ఇది జేఎస్ బిన్ లోకి వెళ్ళి ఇక్కడ నేను తీసేస్తున్నాను, జస్ట్ పెట్టి ఒక్కసారి నేను ఇక్కడ రన్ అనేది కొడుతున్నాను. చూడండి, మీకు కన్సోల్లో హాయ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్కి వెళ్తున్నాను. ఇప్పుడు నేను వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెడుతున్నాను. ఓకే, ఇది 2 స్టోర్ అయిందా లేదా నాకు ఎలా తెలుస్తుంది అంటే, కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టి లోపల ఏ అని మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి మళ్ళీ ఒకసారి రన్ కొట్టండి. ఇప్పుడు మీకు హాయ్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ 2 వస్తుంది. ఎందుకు హాయ్ వచ్చింది అంటే, ఈ ఫైల్ ని మళ్ళీ రన్ చేస్తుంది. ఓకే, మరి అలా కాకుండా ఏంటంటే మీరు ఇక్కడ క్లియర్ చేసుకోండి. క్లియర్ అని క్లిక్ ఉంది, క్లియర్ చేసుకొని రన్ కొట్టండి, ఫ్రెష్ గా ఫైల్ లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు కన్సోల్ లాగ్ వాడచ్చు. ఓకేనా, సో ఇది కన్సోల్ లాగ్. సో కన్సోల్ కి సంబంధించి చాలా ఉంటాయి, కానీ మనం అంత వాడము, ఓన్లీ ఇది ఒకటే వాడతాం. కాబట్టి నేను ఒక్కసారి మనం చూద్దాం. రైట్, రైట్.
సో నెక్స్ట్ వచ్చేసరికల్లా నెక్స్ట్ విషయం వచ్చేసరికల్లా మీకు ఇప్పుడు కామెంట్స్ కొంచెం మాట్లాడుకుందాం. సో కామెంట్స్ వచ్చేసరికల్లా 2 టైప్స్ ఉంటాయి. కామెంట్స్ వచ్చేసరికల్లా డీబగ్గింగ్ కూడా అర్థమైంది కదా. సో ఇప్పుడు వచ్చేసరికల్లా కామెంట్స్ వచ్చేసరికల్లా 2 టైప్స్ కామెంట్స్. 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ రైట్. సో ఫస్ట్ దాన్ని ఏమంటారంటే సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్. సో దీనికి ఏం లేదు, జస్ట్ డబుల్ స్లాషెస్ బ్యాక్ స్లాష్ పెడతాం. సెకండ్ వచ్చి మల్టీ లైన్ కామెంట్స్, అంటే ఎక్కువ లైన్స్ ని పెట్టాలనుకోండి మల్టీ లైన్ కామెంట్స్. ఎక్కువ లైన్స్ పెట్టాలంటే మనం ఏం చేస్తాం, ప్రతి లైన్ కి ఇలా స్లాష్ 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 పెట్టాలని చాలా కష్టం ఉంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టి మధ్యలో మనకు కావాల్సిన కోడ్ రాసుకొని ఇలా రాస్తారు. ఇలా రాస్తారు. ఇలా పెడితే మల్టీ లైన్ కోడ్ అని అర్థం. ఓకే, మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. JSP లో సపోజ్ నాకు అక్కడ హాయ్ ఎందుకు కామెంట్స్ పెట్టాలంటే ఎప్పుడైతే కామెంట్స్ పెడతాం ఆ లైన్ అనేది పని చేయదు అనమాట, కంపైలర్ తీసుకోదు. సో నేను ఒకసారి క్లియర్ చేస్తున్నాను, ఒకసారి రన్ చేస్తున్నాను. సో నీకు ఆ లైన్ ఉంది కానీ పని చేయదు అనమాట. అది కంపైలర్ దాన్ని అసలు గుర్తించదు, అది ఇలా ఒక కోడ్ ఉన్నట్టు కూడా దాన్ని వదిలేస్తుంది మీరు ఎప్పుడైతే ఇలా పెడతారో. ఓకేనా, ఇంతవరకు అర్థమైందండి? అర్థమైతే SY అని టైప్. సో ఇప్పుడు వేర్ గురించి చూసారు కదా. వేర్ గురించి మీకు జస్ట్ బేసిక్ గా ఇదే వేర్ ని ఇప్పుడు మనం కొంచెం ఇక్కడికి వెళ్దాం. లెట్ వేర్ ఈ మూడింటికి కొంచెం తేడాలు చూద్దాం ఒకసారి. లెట్ వేర్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, కాన్స్ కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది. సో దాని గురించి చూద్దాం. చూడండి, let next b is equal to 2. okay, let b is equal to 2. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ వచ్చి console dot log of b అన్నా. పైన మళ్ళీ 2 పెట్టేందుకు కన్ఫ్యూజన్ 3 పెడుతున్నా. చూడండి అక్కడ ఏ వర్షన్ ఉంది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, రన్ చేస్తున్నాను, క్లియర్ చేస్తున్నాను. సో 2 3 సేమ్, మిగతా సేమ్. ఓకే, సేమ్ ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను. ఇప్పుడు కాన్స్ట్ వాడు ONST కాన్స్ట్, ఇక్కడ C అంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 4 ఇస్తాను. సార్ కామెంట్ చేస్తాను దీన్ని. దీంట్లో డైరెక్ట్ కామెంట్ చేయొచ్చు, ఎట్లా అంటే కంట్రోల్ పట్టుకొని స్లాష్ పెడితే ఆటోమేటిక్ లైన్ కామెంట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను పైన B3 ఇచ్చాను కదా, అంటే B అనే మెమరీ లొకేషన్ లో నేను 3ని స్టోర్ చేశాను. ఇప్పుడు అదే B లొకేషన్ లో నేను 4 స్టోర్ చేయాలనుకోండి, నేను మళ్ళీ లెట్ అని రాయకూడదు. B is equal to 4. మరి B is equal to 4 స్టోర్ అయిందా లేదా ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ కన్సోల్ ఆఫ్ పెట్టి చూసుకోండి, తెలుసుకుంటాం. చూడండి, ఫస్ట్ 3 స్టోర్ అయింది, పై 2 ఏమో దీనిది. ఓకే, ఫస్ట్ 3 స్టోర్ అయింది, మీరు దాని తర్వాతకి 4 పెట్టారు కాబట్టి దాని ప్లేస్ లో స్టోర్ అయిందని చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం అంటే ఈ విధంగానే మీరు వేర్ లో లొకేషన్ లో కూడా మెమరీలో ఉన్న వాల్యూస్ కూడా మీరు అప్డేట్ చేయొచ్చు. సరే, ఇక్కడికి వస్తున్నాను చూడండి, కాన్స్ట్. సో ఇక్కడ నేను C ని అవుట్పుట్ చేస్తాను. సార్ క్లియర్ చేసి రన్ చేస్తాను, కనిపిస్తుందా? సో ఇది 4 వచ్చింది కదా, దీన్ని 4 అనుకుండా 5 అని 55 క్లియర్, 55 వచ్చింది కదా. అయితే ఇక్కడ కాన్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను మళ్ళీ ఇక్కడ దీన్ని కాపీ చేసి ఒకసారి చూపిస్తాను. నేను C is equal to 66 అనుకుంటున్నాను. ఓకే, క్లియర్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది చూడండి. assign to the const variable is not allowed. అంటే పేరులో ఉంది కాన్స్ట్ అంటే వన్స్ మీరు వాల్యూ ఇచ్చాక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీకు మార్చడానికి రూల్స్ ఉండవు. అంటే ఎక్కడైనా నేను వాల్యూ ఒక్కసారి ఇచ్చాను, ఎక్కడ మార్చకూడదు అలా అనుకున్నప్పుడు నేను కాన్స్ట్ వాడాలి. నేను ఎన్నిసార్లు అయినా మార్చుకోవాలనుకున్నప్పుడు మీరు లెట్ కానీ వేర్ కానీ వాడాల్సి ఉంటుంది. సో కాన్స్ట్ అన్నప్పుడు సో ఇదేంటంటే మీరు గబాల వాల్యూ ఏదైనా తెలియకుండా మార్చినప్పుడు మార్చకుండా చేయటానికి కూడా దీన్ని వాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో పై ఉంటుంది. సో పై వాల్యూ దాన్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి ఎవ్రీ టైం పై వాల్యూ మారదు కాబట్టి సో అటువంటి టైంలో sin 90 degrees ఎంత ఉండాలి? 1.
సో అటువంటి వాల్యూని ఫిక్స్ చేయాలి అనుకున్నప్పుడు, మార్చకూడదు అనుకున్నప్పుడు మనం కాన్స్ట్ వాడాలి. ఇది లెట్, వేర్, కాన్స్ట్ ఉన్నటువంటి మేజర్ 3 డిఫరెన్సెస్. నెక్స్ట్ లెట్ ఇంకా ఉపయోగం నెక్స్ట్ మీకు ఫంక్షన్స్ చేసి చెప్తాను. ఇంకా మీకు ఇక్కడ కామెంట్స్ అయిపోయింది కదా.